Sai Gita has grown for 30 long years. 30. 30. మొన్న వదిలింది. The other day, it dropped its body. కానీ ఒక గుంత దగ్గర కూర్చుంది. It sat near a pit. గీత, ఇదిగో నీకు ఈ మందిరం కడుతున్నాను, ఇదిగో నీకు ఇది చేస్తున్నాను అని చూపించాను. Bhagavan has pointed out, Sai Gita, Gita, look here. Here is a mandiram. Here is a place for you. I am getting it constructed. కానీ కళ్ళు తెచ్చింది. It opened its eyes. కళ్ళు తెచ్చి నన్ను చూచింది. It watched Swami. చూసింది, పాపం ఇంకేముంది శక్తి. It watched Swami. There is nothing else to be done. కట్టుగా కాల్చింది. He started shedding the tears. ఏమిటి చేస్తున్నది అని నాకు అర్థమైంది. Swami could understand what is going on. Why Sai Gita is shedding tears like that. అంతలోపనే మరణం వచ్చింది. In the meantime, the end came. పోయేటప్పటికి నేను చెప్పాను, పోయినావా, మంచిది, సంతోషం, ఏడ్చవద్దు. అప్పుడు ముందు రాత్రి దాన్ని చూసుకునేటువంటి ఒక పెద్దిరెడ్డి అనుకున్నాడు, అతనితో చెప్పిందట. Earlier, the previous night, Sai Gita told Pedireddy, the caretaker of that elephant. కేర్ టేకర్ కాదు, స్వామి కూడాను ఎక్కువ కాలం ఉండడు. స్వామి కూడా ఎక్కువ కాలం ఉండడు. అతను పోయే లోపలే నేను ముందుగా పోతాను, నేను ఒక క్షణమైన బ్రతకలేను ఈ మందిరంలో అని చెప్పి. It wanted to take leave of Swami. స్వామి లేనటువంటి ఒక ప్రదేశంలో నేను బ్రతకలేను. Sai Gita said, I cannot live without him. I cannot live any longer at a place where there is no Swami. కనుక అదే 15 దినం నుంచి భోజనం చేయలేదు. He stopped taking food for 15 days. ఆ చనిపోయే రోజు 15వ దినం. And death occurred on the 15th day.